అందరికీ నమస్కారం. రెబల్ స్టార్ ప్రభాస్ గారు నటించిన ది రాజా సాబ్ మూవీ రిలీజ్ అయిపోయి బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుందనే టాక్ అయితే వినిపిస్తోంది. సో ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో సినీ క్రిటిక్ జగదేవ్ గారు ఉన్నారు, వెల్కమ్ చేద్దాం. హలో సార్. సార్ కలెక్షన్లు ఎలా ఉన్నాయి ఫస్ట్ డే? యాక్చువల్గా సినిమా ఓవరాల్గా చూసుకుంటే ఓకే. ఎందుకు ఓకే అంటున్నానంటే జనాలు ఎప్పుడు కూడా ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తారు, అది ప్రాబ్లం. అంటే ప్రతి ఏ హీరోకైనా దర్శకుడికైనా ఆ నెక్స్ట్ సినిమా ఏంటి, వాళ్ళ బిజినెస్ కార్డ్, వాళ్ళ విజిటింగ్ కార్డ్ ఏదంటే ప్రీవియస్ హిట్టే కదా. సో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఎక్స్పెక్టేషన్ ఓకే. ప్రతిదీ బాహుబలితో కంపేర్ చేస్తా ఉంటే ఎట్లా సార్? ఇక్కడ బాహుబలిని అట్లా మిగతా మూవీస్ తోటి కంపేర్ చేస్తున్నారు. బాహుబలి అంటారు, ఆ విధంగా సాహో అంటారు, సలార్ అంటారు, లేదా కల్కి అంటారు. అంటే ఆయన నిజంగా ఒక కంప్లీట్ యాక్టర్ అవుదామనే ఉద్దేశంతో అన్ని రకాల జోనర్లు ట్రై చేస్తున్నాడు. ఆదిపురుష్ ఉంది, రామాయణం సంబంధించిన సినిమా. రామాయణమే యాక్చువల్గా, అంటే కొంచెం ఉన్న రామాయణం యాజ్ ఇట్ ఈజ్గా తీసుకున్న సూపర్ హిట్ అయ్యింది. అది ఏదో ఓవర్ యాక్షన్ చేసి గ్రాఫిక్స్ ఏదో చేశారు. సో పక్కన పెడితే, సో అట్లాంటి కొన్ని సినిమాలను ప్రభాస్ని సరిగ్గా వాడుకునే విధంగా దర్శకుడు ఆయన నుంచి పిండితే అద్భుతంగా మీరు అన్నట్టు మరో బాహుబలి లాంటి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే ఇక్కడ రాజా సాబ్ స్టోరీ అందరికీ ముందుగానే ప్రివ్యూ తెలిసింది. మనం నిన్న రివ్యూ గురించి కూడా మాట్లాడుకున్నాం. సినిమా అంటే తెలిసిన స్టోరీయే, బట్ ప్రభాస్ లుక్ కోసం, ప్రభాస్ గెటప్ల కోసం సినిమా వెళ్ళాలి. గ్రాఫిక్స్ వాటికి బాగా యూటిలైజ్ చేశారు. మోర్ ఓవర్ మారుతి గారు మార్క్ కామెడీ ఉంది. కాకపోతే ప్రభాస్ ప్రీవియస్ సినిమాలతో పోల్చితే ఇది తక్కువే కలెక్షన్స్ నాకు తెలిసి. ఇండియా వైడ్గా 15 కోట్లు ఏదో వచ్చాయి అంటున్నారు. తర్వాత ఓవర్సీస్లో ఒక 16 కోట్లు ఎన్నో వచ్చాయి. అలాగే ఇంకేంటిది వేరే కంట్రీస్ సంబంధించి ఒక 10 కోట్లు, ఓవరాల్గా 40-50 కోట్లు వచ్చింది. బట్ సినిమా రిలీజ్కు ముందు మార్కెట్ మాత్రం ఒక 50 కోట్ల వరకు అయ్యింది అనేలాగా ఒక టాక్ ఉంది. సార్ ఇక్కడ అంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోవడం వల్లే, అంటే ప్రతి ఒక్క ప్రేక్షకుడు అంత ఎక్స్పెక్ట్ చేసినంత లేకపోవడం వల్లే ఎఫెక్ట్ కొట్టింది అనుకోవచ్చా మన మూవీలో? ఎఫెక్ట్ అంటే ఇప్పుడు ఫ్యాన్స్కి పిచ్చిగా నచ్చేస్తుంది. అబ్బా ఏం చేశాడు రా, అన్న ఏం ఉన్నాడు రా అనిపిస్తుంది కొన్నిసార్లు. ఇప్పుడు సాహో ఉంది, సాహో స్క్రీన్ ప్లే కానీ, సాహోలో హీరో ఎలివేషన్స్ కానీ, సాహోలో ప్రభాస్ను చూపించే విధానం కానీ చూపిస్తే అసలు ఇంకా దాని ముందు నాకు తెలిసి మిగతా ఏ సినిమాలు కూడా పనికిరావు, అంత అద్భుతంగా ఉంటుంది ప్రభాస్ ఎలివేషన్ సాహోలో. బట్ బాహుబలి అంత అయితే ఆడలేదుగా. ఎలా ఉంటుందంటే ఒక ఇంపాక్ట్ పడిపోతుంది ప్రేక్షకుడి మీద. ఆ పరంగా చూస్తే రాధేశ్యామ్ ఏమాడింది, డిజాస్టరే కదా. ఆదిపురుష్ కూడా డిజాస్టరే కదా. కానీ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఆదిపురుష్ లాంటి డిజాస్టర్ కూడా ఫస్ట్ డే కలెక్షన్స్ 80 కోట్లు ఎంతో వచ్చాయంట. బట్ దీనికి జస్ట్ 40 కోట్లు చేంజ్ ఎంతో వచ్చింది అన్నట్టుగా. సో ఫస్ట్ డే ప్రభాస్ రేంజ్కి 40 కోట్లు అంటే 40 కోట్లు చేంజ్, అదొకటి 15 కోట్లు, ఓవర్సీస్లో 16 కోట్లు, ఇక్కడ సౌత్లో 10 కోట్లు అట్లా చెప్తున్నారు. ఏదేమైనా 40-50 కోట్లు 100 కోట్లు వచ్చినా ప్రభాస్ రేంజ్కి తక్కువే. ఎందుకంటే ప్రభాస్ సినిమాల్లో హైయెస్ట్ కలెక్షన్ సాహోయేనంట, 130 crores ఎంత వన్ డే కలెక్షన్స్, ఫస్ట్ డే కలెక్షన్. బాహుబలి 2కి 121 ఎంతో వచ్చింది ఫస్ట్ డే. అంటే బాహుబలి పార్ట్ 1కి పార్ట్ 2కి ఆ ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి భయంకరంగా అక్కడ 130 పైన వచ్చే సాహోకి. సో ఇప్పుడు దీనికి అంటే మొదటి నుంచి అంత హైప్ లేదా మొన్న మనం రివ్యూ గురించి మాట్లాడుకున్నప్పుడులాగా సాంగ్స్ సరిగ్గా ఆడలేదో, సరిగ్గా రీచ్ అవ్వలేదో, లేదంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ సరిగ్గా ఇది అవ్వలేదనో, లేదంటే ప్రభాస్ రేంజ్కి తగ్గ కథ కాదు ఇది, కామెడీ హర్రర్ జానర్ అనేవి కొత్తగా అప్కమింగ్ డైరెక్టర్లు చేస్తారు, వీళ్ళు ఈ సినిమా చేయడం ఏంటి అనుకోవడము ఏదో మొత్తానికి అట్లాంటి మైండ్ సెట్ అవడం వల్ల మేబీ అంతగా ఆకట్టుకోలేదా, ప్రేక్షకుల్ని థియేటర్ వరకు రప్పించలేకపోయారా అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఆయన రేంజ్కి అసలు ఇండియాలోనే రికార్డు కదా. సో అలాంటి ప్రభాస్ రేంజ్కి ఒక పాన్ ఇండియా లెవెల్లో పాన్ ఇండియా స్టారు అనే స్థాయిని తీసుకొచ్చిన ప్రభాస్ సినిమాకి ఆ సినిమాలతో పోల్చితే ఇది తక్కువే. కాకపోతే సినిమాలా చూడరు మన వాళ్ళు, వెధవ లాజిక్లన్నీ వెతుకుతూ ఉంటారు. ఇప్పుడు మొన్న అఖండ సినిమా ఉంది, ఆయన మామూలుగానే బాలయ్య సినిమా అంటే ఒక రేంజ్ ఉంటుంది, ఆయన కొడితే అక్కడెక్కడో పడతాడు మామూలుగానే. అందులో అఖండ గెటప్లో ఉన్న బాలయ్యకి ఇంకా అతీంద్రియ శక్తులు ఉంటాయిగా.
అంతకు మించి పవర్స్ ఉంటాయిగా. ఇంకా అటువంటి వ్యక్తి కొడితే ఎక్కడ పడతాడు? ఏ చంద్రమండలంలో ఎక్కడ పడతాడు? ఆయన తలకిందులుగా దిష్టి తీసిన కాన్సెప్ట్ మీద ట్రోల్స్ చేశారు. అలాగే త్రిశూలం సినిమా వరకు చూడండి, అంతకు మించి హ్యూమన్ లైఫ్ కదా, మనకన్నా పెద్దది, లార్జర్ దాన్ ద లైఫ్ కదా. సో అందుకు ఇంత తలకాయలు ఇంత బాడీ చూసి మనం కనపడినప్పుడు సినిమా అదొక ప్రపంచం రా, అంతవరకే చూడాలి. లాజిక్లు వెతికి అరే అంత బాగా చేశారు కానీ అక్కడ లాజిక్ మిస్ అయ్యాడరా, అక్కడ ఇదే అంటే దాని పేరే సినిమా. కాసేపు కళాత్మక దృష్టితో చూడండి, లేదా ఎంటర్టైన్మెంట్ దృష్టిలో చూడండి. ఆ కొద్దిసేపు ఎంటర్టైన్ చేయడానికి అక్కడ దర్శకులు కానీ, ప్రొడ్యూసర్లు కానీ, 24 క్రాఫ్ట్స్ కానీ, మెయిన్ హీరో ఓరియంటెడ్ మూవీస్ మనకి ఎక్కువ కాబట్టి వీళ్ళు కానీ వాళ్ళ ప్రయత్నం చేస్తారు మనల్ని మెప్పించడానికి, ఒప్పించడానికి. అంతవరకే చూడాలి. రాజాసాబ్ అంతగా లేదంటే ఆయన డిఫరెంట్గా కనిపించాడుగా. కాన్సెప్ట్ అదే. ఇప్పుడు రాజుగారి గది, తర్వాత ఏవో కొన్ని వచ్చాయి అలాంటి సినిమాలు. ఇదంటే ఆనందో బ్రహ్మ, ఇలాంటి సినిమాలు ఏంటంటే ఒక ప్యాలెస్లో లేదంటే ఒక ఆస్తినో దక్కించుకోవడానికి చేసే ఒక రకమైన స్టోరీ. ఎక్కడైతే ఆస్తిని దక్కించుకోవడానికి ఇష్టపడరో ఒక్కసారిగా వాళ్ళు ప్రేతాత్మగా మారిపోవడం, తర్వాత వాళ్ళు వచ్చిన వాళ్ళని పీడించుకు తినడం. రీసెంట్గా ఇందు కూడా వచ్చింది కదా, ఆయన పేరేంటి, మన బెల్లంకొండ శ్రీనివాస్ది అనుపమా పరమేశ్వరం ఒక సినిమా వచ్చింది, బెల్లంకొండ శ్రీనివాస్ అనుపమా. అది కూడా హర్రర్ ఇదే. వాడు అక్కడ రేడియో ద్వారా ఒక్కొక్కడిని చంపుతూ ఉంటాడు, రేడియోలో వాయిస్ వస్తూ. సో అట్లాగా కొన్ని హర్రర్ జానర్లు వస్తున్నాయి. కాకపోతే ప్రభాస్ రేంజ్ అనేసరికి ఇంకా అమ్మ హాలీవుడ్ స్థాయిలో తీయాల్సిందిరా, ఇంకా చేయాల్సిందిరా. అది మనం మాట్లాడడం ఈజీ, అక్కడికి వెళ్ళి ఆ ప్రతిభ చూపించాలంటే చాలా కష్టం. అది కొన్నిసార్లు ఎంత బాగున్నా జనాలకు ఎందుకు ఎక్కదో తెలియదు. కొన్నిసార్లు ఏముండదు సబ్జెక్టు, అరే సూపర్ రా సినిమా 300 కోట్ల రా, సూపర్ రా సినిమా 500 కోట్లు రా అంటారు. ఎలా సాధ్యం? అంతే కదా. ఇప్పుడు లియో సినిమా ఉంది, విజయ్ తలపతి, మనకి పెద్దగా ఏం ఆడలే. తమిళ్లో భయంకరమైన కలెక్షన్స్. గోట్ ఉంది, మనకే ఆడలేదు, అక్కడ కూడా పెద్దగా ఆడలేదు. కొన్ని ఓవర్సీస్లో బాగానే ఆడే. అవి చెప్పలేము ఎలా ఉంటాయి ఏంటది. కాకపోతే ప్రభాస్ ఆ కటౌట్ పాన్ ఇండియా స్టార్ కాబట్టి ఆయన రేంజ్ తగ్గ సినిమా కాదు అని అందరూ అంటున్నారు. కానీ ఆయనే ఒక మెట్టు, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, అంటే తక్కువ చేసే ఉద్దేశం కాదు, ఒక మెట్టు తగ్గి ఇట్లా కూడా చేస్తే ఎలాగుంటుంది, నా ఇమేజ్ అంటే ఇమేజ్ పరంగా ఎలాగుంటుంది, లేదంటే స్టార్డమ్ పరంగా ఎలాగుంటుందని కూడా ట్రై చేసాడేమో. ఇప్పుడు రాజమౌళి గారు మగధీర లాంటి బ్లాక్ బాస్టర్ ఏం చేశాడు, మర్యాద రామన్ అని సునీల్ గారిని పెట్టి తీశారు. మర్యాద రామన్ కలెక్షన్స్ ఓపెనింగ్ రాలే, కానీ సినిమా మెల్లగా సూపర్ హిట్ అయిపోయింది, అవునా కదా. సో అట్లాగా ఈయన కూడా ఆ ఇమేజ్ చట్టంలో ఇరుక్కుపోయి అసలు నేను నటుడిని, నేను ఒక మాస్ హీరోని అని కాకుండా ఎంతసేపు నేను పెద్ద సినిమాలే చేస్తాను, చిన్నవి చెయ్యను, అది కాదు కదా. అన్ని జానర్లు చేయాలి, అన్ని రకాల సినిమాలు చేయాలి. దట్ ఈజ్ ప్రభాస్. సో ఈ ఒక ప్రయత్నం చేశాడు. కొంతమందికి నచ్చచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు, అందరికీ నచ్చాలని లేదు. కాకపోతే ఆ మెయిన్ సీన్స్ ఏవైతే ఉన్నాయి గెటప్లు, ఆ గెటప్ సీన్స్ కొన్ని దగ్గర లేవు, దానివల్ల డిసప్పాయింట్ అయినట్టు కూడా ఉన్నారు ప్రేక్షకులు. చూద్దాం, మళ్ళీ ఆ సీన్స్ కూడా యాడ్ చేసి మళ్ళీ రిలీజ్ చేస్తామంటున్నారు. మళ్ళీ సినిమా అందుకోవచ్చు, ఎందుకంటే బికాస్ ఆఫ్ ప్రభాస్. చూద్దాం మరి అప్పుడైనా మళ్ళీ సినిమా అయితే నష్టం రాదు, రిలీజ్ అయిపోయింది కాబట్టి ప్రభాస్ స్టార్డమ్కి. ఇంకా ఓటీటీ ప్లాట్ఫామ్, శాటిలైట్ రైట్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నష్టం అయితే రాదు ప్రొడ్యూసర్స్కి. అది అంతవరకు అయితే చెప్పగలం. ఓకే సార్, థ్యాంక్ యూ.